హలో. చెప్పండి. అలా ఫోన్ లిఫ్ట్ చేస్తలేమా? ఆ! ఫోన్ లిఫ్ట్ చేస్తలే. అవునవును. చాలా కాల్స్ వస్తున్నాయి. నేను అన్నీ లిఫ్ట్ చేయలేకపోతున్నా. విషయం చెప్పండి. మరి యాదాద్రి జిల్లా అన్న. చెప్పండన్న. ఏం పేరు నీ పేరు? నా పేరు రవీందర్. ఓకే. ఏ ఊరు? ఆ? యాదాద్రి జిల్లాలో ఏ ఊరు? మన నల్గొండ డిస్టిక్ యాదాద్రి, హ్మ్. చౌటుపల్లి మండలం మరి. చౌటుప్పల్ మండలమా? ఓకే. అన్న ఇప్పుడు కూడా కేటీఆర్ నో, హరీష్ రావు నో, కేసీఆర్ నో తిరుగుతారు ఎందుకన్నా? ఏమని? సిగ్గు లేదారా నీకు? ఇంట్లో వండుకొని దాని గురించి అదే ఆ ప్రభుత్వమే, టిఆర్ఎస్ ప్రభుత్వమే, కానీ దాని గురించి సరే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా. వాళ్ళ మీద కొట్లాడుతున్నాము. ఎట్ ది సేమ్ టైం వీళ్ళు కొట్లాడాలని చెప్తున్నాము. ఇప్పుడు వీళ్ళ మీద మరి పద్ధతితో మాట్లాడాలి కదా మీరు కూడా. ఎవరు? ఇప్పుడు మీరు ఒక పద్ధతితో మాట్లాడాలి. వాళ్ళు ప్రతిపక్షాలు ఇప్పుడు. అవును. మీరు వాళ్ళు అడవులుగా ఎట్లా కేటీఆర్ ఎట్లా ఎట్లా ఎందుకు చూస్తావు అట్లా అరైతురే అని? ఆయన వయసు ఎంత, నీ వయసు ఎంత? నువ్వు నాకు ముచ్చట్లు మాట్లాడగానే జనాలలో తిరగానే పెద్ద అదైపోతావా? నువ్వు సెల్ఫ్ డబ్బా కొట్టుకొని సాంగ్ వేసుకొని డాన్స్ చేయించుకుంటా సెల్ఫ్ డబ్బా కొట్టుకొని ఇదేమంటారు మల్లిగాన్ లెక్క నువ్వు ఇదైపోదామని చూసుకుంటున్నావు. జనాలల్లా ఏదైతే ఉందో ఇప్పుడు మరి నెగిటివిటీ ఉంది, దాని గురించి మాట్లాడతలేదు ఏమన్నా జనాలల్లా. బస్సులు కానీ ఆటోలలో 4 చచ్చిపోయారు ఆటో డ్రైవర్లు, దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? హలో చెప్పన్నా. ఇప్పుడు దానికి నేనేం చేయాలి చెప్పు? నేనేం చేయాలని అన్నిటి గురించి మాట్లాడుతావు, దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? రైతు బంధు వల్లే నాకు 4 ఎకరాలు ఉంది, రైతు బంధు వల్లే ఎందుకు మాట్లాడతలేవు? మేము మాట్లాడుతుంది మీరు చూడలేదేమో. నేను చూసా మాట్లాడుతున్నా. అడ్డగోలుగా కేటీఆర్ తిరుగుతున్నావు నువ్వు. నిన్న మొన్న వీడియోలో చూస్తా నేను. కేటీఆర్ నువ్వు వండుకొని ఆడెన్నో ఉండి జియో 47 గురించి ఎందుకు మాట్లాడతలేవు? అరే తురే కొడుతున్నావు నువ్వు. నోరుకి ఏదొస్తుంది. ఆయన ఎంతమంది నన్నలేదు? ఎవరన్నాడు? కేటీఆర్ ఎవరు నన్నలేదా? ఏమన్నాడు? నువ్వు పంపిస్తావు, వీడియోలు పంపిస్తావు చూడు. పంపిస్తావు కదా. ఒక చిన్న ముచ్చట ఆయన కూడా పెద్ద ఎరకలేదు, చిన్న ఎరకలేదు. రాహుల్ గాంధీ లాంటి పప్పుగాడు, ఉప్పుగాడు, వాడో పప్పు వీడో పప్పు అని అనలేదా? మీరు వినలేదా? రాహుల్ గాంధీకి విన్నామన్నా. ఆయన కూడా అధికారంలో ఉన్నప్పుడు తిట్టినావు, కథం అయిపోయింది. విను అతను కూడా అంతకంటే పెద్దోళ్ళను కూడా లఫుట్టుగాళ్ళు, ఫాల్తుగాళ్ళు, లుచ్చాగాళ్ళు. నీ నోరుకో అదుపు లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు జాగ్రత్తతో మాట్లాడాలి. నువ్వు మాట్లాడుతున్నావు కాదు. అంత పెద్ద కేసీఆర్ పట్టుకొని నువ్వు తుంటిరిగి ఇంట్లో పడ్డా కానీ సిగ్గు రాలే అన్నట్టుగా మాట్లాడుతున్నావు నువ్వు. మరి మీ పేరేం పేరు అంటే ఒకసారి ఎంత ఏజ్? ఒక 70 ఏళ్ళ ఏజ్ మనిషిని పట్టుకొని నువ్వు తుంటిరిగి ఇంట్లో పట్టుకొని కూడా నీకు సిగ్గు రాలేదా అన్నట్టుగా మాట్లాడుతున్నావు. దొరల పాలన దించుతున్నావు. మంచిగుందా అని ఒక ముసలాయన అడుగుతున్నావు నువ్వు. మంచిగా రాని చల్లగుంటు రాని అంటే ఆ ముసలాయన ఏమంటుండు? నీకు ఒక్క నిమిషం మళ్ళీ ఒకసారి చెప్పండి. మనం గొడవ రవీందర్ అన్న వీళ్ళు కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని పట్టుకొని మోడీ గాడు, కేడీ గాడు అని నువ్వు చూపాను. నాకు మోడీ గారు అన్నారు. ఆడేదో నువ్వు మార్పింగ్ ముచ్చలు చెప్పగానే కాదు. ఒక్క నిమిషం. మోడీ గాడు అన్నది. మోడీ కేడీ అనలేదా? అనలేదే. మోడీ కేడీ క్రియేట్ చేసుకోవద్దు అని కేడే. మరి 100 లక్షల కోట్లు అదాని వాళ్ళంతా ముచ్చిపోయిన తీసుకుపోయి ఆయన్ని మాఫీ చేస్తాడే. మరి మామూలుగా రైతులకు పెట్టమంటుండు. కిషన్ రెడ్డిని పట్టుకొని రండగాడు అనలేదా కేసీఆర్ గారు? మీరు చెప్పండి. మీరు అనలేదంటే ఎట్లా? మీకు వీడియోలు పంపిస్తా. నువ్వు దేనికి తొట్టులో వివరిస్తున్నా చెప్పు నువ్వు. మరి అట్లా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నతోడు ఉందా మాటలు అన్నది. మరి రేవంత్ రెడ్డి ఎందుకో ప్రశ్నిస్తలేవు? మరి రేవంత్ రెడ్డిని కూడా వీళ్ళు అనేకం పొట్టు తిట్టించారు కదా. రేవంత్ రెడ్డిని ఇప్పుడు సరే వీళ్ళు ప్రతిపక్షం. రేవంత్ రెడ్డిని నువ్వు ఎందుకు అంటలేవు? నీకు మొన్నటిదాకా నాకు రెస్పెక్ట్ ఉండే. నీకు చాలా గలీజ్గా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నువ్వు గలీజ్ చేస్తున్నావు.
గలీజ్ కాదు. ఇప్పుడు మీరు అన్న కేటీఆర్ నేరెళ్ళలా ఎంత మందిని ఊచకోత కోసిండు దళితులను, బీసీలను. మీకు తెలుసా ఆ విషయము? ఇప్పుడు ఏం చేసిండన్నా? ఏం చేసిండన్నా? నేరెళ్ళ హరీష్ నంబర్ పంపిస్తా. విశ్వజిత్ పాటిస్తూ ఎస్ఐ రవీందర్ తో థర్డ్ డిగ్రీ నేను ఇప్పించి నేను మాట్లాడతా నెంబర్ ఇవ్వనా? నేను మాట్లాడతా. మీకు నంబర్ పంపిస్తా. లేదంటే లైన్ లో ఇప్పుడు నైట్ అవుతుంది కలవకపోవచ్చు. మీకు ఒక పని చేస్తా, మీరు నాకు ఆయన పెట్టండి. నేను నేరెళ్ళ బాధితుడు హరీష్ అని బానయ్య అని మాట్లాడిస్తే మీరు అవసరం అనుకుంటే నేరెళ్ళకి వెళ్ళండి. సిరిసిల్ల జిల్లా వాళ్ళని ఏ రకంగా విశ్వజిత్ ఎస్పీ విశ్వజిత్ గాని, ఎస్ఐ రవీందర్ గాని ఎట్లా హింసించారు, వాళ్ళ మీద ఎటువంటి, ఇప్పుడు విశ్వజిత్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా, వాళ్ళని అరెస్ట్ చేయకుండా, వాళ్ళని జైలుకు పంపకుండా, వాళ్ళని ఎంత గోస పెట్టిర్రు, వాళ్ళు ఎంత ఏడ్చిర్రు, వాళ్ళు ఇప్పటికి కూడా కరెంట్ షాక్ ఇచ్చారు అనేది మీరు ఎంక్వైరీ చేయండి. వాళ్ళు ఒకవేళ చెప్పింది నిజం అనిపిస్తేనే మీరు నాతో మళ్ళీ మాట్లాడండి. ఒకవేళ అబద్ధం అనుకుంటే మీరు ఏం చెప్తే నేను దానికి వింటాను. సరే అన్న, నేను ఒక చిన్న మాట చెప్తా. నేను అంత డెప్త్ గా పోలే, దాన్ని కూడా కనుక్కుంటా. ఒకవేళ అది తప్ప అంటే నేను అంగీకరిస్తాను మాట. ఇంకొకటి మాట నేను చెప్పేది నాన్న, ఇప్పటి ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చిన 2 నెలలు అవుతుంది కదా, 2 నెలల అంటే ఎన్ని అరాచకాలు జరిగినాయి చెప్పు, నువ్వు చెప్పు. మీరు చెప్పండి నాకు. 10 మంది రైతులు ఆత్మహత్య చేసుకోరు, 5 ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకోరు, రైతు బంధు ఇంతకు లేదు, రుణమాఫ్ అన్నాడు ఇంతకు లేదు, కరెంటు 3 గంటలు లీజ్ తెంగుతుండు మా ఊర్లో, వాటర్ లేదు. ఇవన్నీ మాట్లాడవా? నేను మాట్లాడుతున్నా, వీడియోలు చూడండి. మాట్లాడతలేవన్నా, నువ్వు మాట్లాడతలేవు. నాకు అనిపిస్తుంది కదా ఇప్పటికి కేటీఆర్ తిరుగుతున్నా అంటే నాకు చాలా ఇది బాగా అనిపిస్తుంది. నేను రేవంత్ రెడ్డి మీద గానీ కాంగ్రెస్ మీద, రేవంత్ రెడ్డి అడ్డగోళ్ళు మాట్లాడుతుండు. రేవంత్ రెడ్డిని ఎందుకు అంటలేవు? నేను ఎందుకు అనలేదు. రేవంత్ రెడ్డి టీవీ షోలా నువ్వు, ఆయన ఏబిఎన్ ఛానల్ ఆయన నువ్వు ఇంటర్వ్యూ ఇస్తే ఆయన కూర్చొని బోకే ఇస్తే నిలబడి తీసుకుంటాం. మా ఆత్మగౌరవం ఉందా మన ఆయనకు తెలంగాణ మీద? ఆయన అర్హుడా సీఎం కు? నేను మాట్లాడిన వీడియోలు పంపిస్తాను. కాంగ్రెస్ పార్టీ రైతు బంధు ఇవ్వకపోయినా, పెన్షన్ రుణమాఫీ చేస్తా అన్నది, 2 లక్షల రుణాలు తెచ్చుకోరు, రుణమాఫీ చేస్తా అన్నది. మరి తుమ్మల నాగేశ్వరరావు రుణాలు బ్యాంకులకు కానీ స్టేట్మెంట్ ఇచ్చారు. మరి అదేం చెప్తావు? నేను అదే చెప్తున్నా. అంటున్నంటే రైతు బంధు ఇవ్వకుండా ఎంపీ ఎలక్షన్లకు ఒక్కనాడు మాట్లాడలేదు, మీరు ఒక్కనాడు కూడా మాట్లాడలేదు. మీ వీడియోలు రెగ్యులర్ గా చూస్తా నేను. మీరు అన్నా, నేను వేరే ఛానళ్లతో కూడా మాట్లాడినా. మీకు కావాలంటే ఇప్పుడు లింక్స్ పంపిస్తా, మీరు చూడండి. చూసిన తర్వాత మీరు నాకు మళ్ళీ చేయండి. మీకు లింక్స్ పంపిస్తా. జీవో 46 మీద రేవంత్ రెడ్డిని, నేను కాంగ్రెస్ పార్టీని ఎట్లా మాట్లాడిన వాళ్ళ మీద, అదేవిధంగా రైతు బంధు గురించి కానీ మిగతా విషయాల మీద ఎట్లా మాట్లాడినా అనేది మీకు పంపిస్తా. కాకపోతే దాంట్లో కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ చేసిన మిస్టేక్స్ కూడా మాట్లాడిన దానికి మీరు అర్ట్ అవుతున్నారేమో కానీ నేను కాంగ్రెస్